పోరంకీస్ హెర్బల్ హెయిర్ వాష్ పౌడర్ అండి. చుండ్రు సమస్య పోతుంది, హెయిర్ ఫాల్ సమస్య పోతుంది. అయితే ఇవి ఎలా వాడాలండి, వీడియో చేసి పెట్టండి అని అందరూ మెసేజెస్ పెడుతూ ఉన్నారు చాలామంది. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మన హెయిర్ వాష్ పౌడర్ వల్ల హెయిర్ ఎంత బాగుందో, అలాగే బాత్ పౌడర్ ఎలా అప్లై చేసుకోవాలి అది కూడా వీడియో పెట్టండి అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. మీ అందరి కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఎలా పెట్టుకోవాలి, ఎలా కలుపుకోవాలి, నేను వెనకాల హౌ టు యూజ్ ఇచ్చినప్పటికీ కూడా అందరు అడుగుతున్నారు. కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకీస్ కిచెన్ అండ్ గార్డెన్ ఛానల్స్కి స్వాగతం. ఈరోజు మన పోరంకీస్ ప్రోడక్ట్స్ అయిన 4 ప్రోడక్ట్స్ ఎలా ఉపయోగించాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. రండి. ఇక్కడ మీరు చూస్తున్నది బాత్ పౌడర్ లేదా స్కిన్ కేర్ పౌడర్ అండి. ఫస్ట్ ఈ బాత్ పౌడర్ లేదా స్కిన్ కేర్ పౌడర్ ఎలా వాడాలి అనేది నేను చూపిస్తాను. బాత్ పౌడర్ లేదా స్కిన్ కేర్ పౌడర్ 450 గ్రామ్స్ నుంచి మన దగ్గర అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎలా ఉపయోగించాలండి అని అందరూ కూడా నా దగ్గర తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నారండి. బ్యాక్ సైడ్ నేను హౌ టు యూజ్ అనేది తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా ప్రింట్ చేయించి ఇచ్చాను. ఇలా వాడుకుంటే సరిపోతుంది. అయినప్పటికీ కూడా నేను ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎలా ఉపయోగించుకోవాలి, బాత్ పౌడర్ అనేది నేను చూపిస్తాను. బాత్ పౌడర్ అయితే ఫేస్ మొత్తానికి, నెక్కి అయితే కనుక ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఇక్కడ చూడండి, ఈ స్పూన్తో స్పూన్ నిండా తీసుకుంటే ఫేస్కి, నెక్కి ఒక్కళ్ళకి వస్తుంది అనమాట. చూసారా, వేరే కప్పు తీసుకుని దానిలో నేను ఒక్క స్పూనే వేసాను. ఈ పౌడర్కి మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మన స్కిన్ ఆయిలీ స్కిన్ అనుకోండి, ఇలా రోజ్ వాటర్ తీసుకొని రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆ పౌడర్కి సరిపడా రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. లేదా డ్రై స్కిన్ ఉంది, డ్రై స్కిన్ కాదు, ఇటు ఆయిలీ స్కిన్ కాదు అనుకున్నప్పుడు పెరుగు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఈ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి మీకు చూపిస్తాను. 2 స్పూన్ల వరకు రోజ్ వాటర్ పడుతుంది 1 స్పూన్ పౌడర్కి. చూసారా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. నేను కలుపుతుంటేనే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మన బాత్ పౌడర్ మాత్రం చాలా బాగుంది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అప్లై చేసి మీకు చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని చేతి వేళ్ళతోనే ఫేస్కి, నెక్కి చాలా నీట్గా ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేళ్ళతో చక్కగా స్ప్రెడ్ చేస్తూ అండర్ ఐ కూడా పెట్టుకోవచ్చండి, కళ్ళ కింద కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఎటువంటి రియాక్షన్స్ ఉండవన్నమాట. హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 1/2 అవర్ వరకు అలా వదిలేసేయాలన్నమాట. మీరు ఇక్కడ కొంతమందికి అప్పర్ లిప్ మీద కూడా హెయిర్ వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ బాగా అప్లై చేసుకోండి. తర్వాత మీరు వాష్ చేసుకునేటప్పుడు ఇలా నలుపుకుంటూ వాష్ చేసుకోండి. ఆ హెయిర్ కూడా పోతుందండి, పెట్టగా హెయిర్ కూడా పోతుందన్నమాట. ఈ విధంగా ఫేస్కి, నెక్కి అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ నుంచి 1/2 అవర్ వరకు అలాగే ఉంచేసేయాలి. ఆ తర్వాత ఇదే పేస్ట్ని రుద్దుతూ చక్కగా కడిగేసుకోవాలి. సోప్ మాత్రం పెట్టొద్దండి, దీంతోనే చక్కగా క్లీన్ అయిపోతుంది, ట్యాన్ పోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి హెయిర్ వాష్ పౌడర్ అండి. ఇది చాలా 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 బాగుంటుంది అనమాట. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసాం. వీడియో షార్ట్స్ కూడా పెట్టాను కదా. అయితే ఈ పౌడర్ ఎలా ఉపయోగించాలనేది నేను చూపిస్తాను రండి. మనము మన హెయిర్ని బట్టి 2 లేదా 3 స్పూన్లు, అంతకంటే ఎక్కువైనా సరే, పెద్ద జుట్టు ఉంటే దాన్ని బట్టి మనం తీసుకోవాలి. నేను మా పాప హెయిర్కే పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి వాటర్ అండి, నార్మల్ వాటర్ అనమాట, సుమారుగా వేస్తున్నాను నేను, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు. అయితే మీకు కావాలనుకుంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎగ్ వైట్ కూడా కలుపుకోవచ్చు. అయితే నేను ఓన్లీ వాటర్, గోరువెచ్చని నీళ్ళతో కలిపి చూపిస్తున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా ఎక్కడ లంప్స్ లేకుండా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మీరు ఇలా చేసుకుని పేస్ట్ చేసుకునే పద్ధతి ఒకటి. ఇంకోటి ఏంటంటే, దీనిలో మన తలకి తగినంతగా, అంటే నేను 3 స్పూన్లు వేసాను కదా, దానిలో ఈ గ్లాస్తో
ఇక్కడ చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా లిక్విడ్గా కలుపుకొని ఆ వాటర్ని తల మీద రసంలాగా ఇట్లా పోసుకుంటూ కూడా షాంపూలాగా చేసేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ మంది హెయిర్ ఫాల్, చుండ్రు సమస్య ఉంది, బాగా జుట్టు రాలిపోతుంది, ఊడిపోతుంది, ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఇలా పేస్ట్ చేసి తలకు పెట్టుకోండి. 15 to 20 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ అవాయిడ్ చేయండి, ఒక 8 ఇయర్స్ పిల్లల వరకు. ఎందుకంటే కళ్ళలో పడుతుంది, కంటిలోకి ఈ ఈ హెయిర్ వాష్ పౌడర్ వెళ్ళింది అనుకోండి, కళ్ళు కొంచెం మండుతాయి. మండడం వల్ల వాళ్ళు ఏడుస్తారు కాబట్టి మీరు కంగారు పడతారు. కాబట్టి పిల్లలకి కొంచెం అవాయిడ్ చేయండి. పెద్దవాళ్ళు పెట్టుకోండి. 10 ఇయర్స్ 8 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. ఊహ తెలియని వాళ్ళకి పెడితే ఏమవుతుందంటే కంట్లో పడి వాళ్ళు ఏడుస్తారో, తర్వాత కళ్ళు ఎర్రపడతాయి. అంతమించి ఏం కాదు, ఇందులో కుంకుడుగా ఉంది కాబట్టి. ఇది ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయింది. కన్సిస్టెన్సీలో పేస్ట్ని రెడీ చేసుకోవాలి. చూడండి, అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఇలా చేసుకోండి పేస్ట్. ఆల్రెడీ హెడ్ బాత్ చేసేసి ఉన్నారనుకోండి, డ్రై హెయిర్లో అయితే కనుక ఈజీగా నొరగొచ్చేస్తుంది. మీరు ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆ తల మీద ఈ పేస్ట్ పెట్టుకుంటే వెంటనే నొరగొచ్చేదనమాట. కొంచెం మళ్ళీ ఒక 2 స్పూన్లు వాటర్లో యాడ్ చేసుకొని లిక్విడ్గా చేసుకొని ఆ లిక్విడ్ని పోసుకుంటూ హెడ్ బాత్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే ఈ పేస్ట్ ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను రండి. ఈ పేస్ట్ ఇలా ఉంది కదా, దీనిలో నుంచి కొంచెం కొంచెం ఇలా చేత్తో తీసుకొని ఫస్ట్ ఇట్లా ఈ పాపిట్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలా ఒక పాయి తీసి ఇలా, మరొక పాయి తీసి ఇలా ఇలా, చూసారా నేను ఎలా పెడుతున్నాను? ఇలా ఇక్కడ మరొక పాయి తీసి ఇలా 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 జుట్టుకంతా కూడా ఈ పేస్ట్ని ఇలా పట్టించేయండి. ఒక పక్క నుంచి రాసుకుంటారండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇలా ఒక పాయి తీసుకోండి. ఇలా ఇలా పెట్టేసేయాలి. ఒకరి హెల్ప్ తీసుకున్నారనుకోండి బాగుంటుంది. కాకపోయినా మీరు అద్దం ముందు కూర్చొని చక్కగా పెట్టుకోవచ్చు. నేను 3 స్పూన్ల పేస్ట్ కలిపితే ఇంకా ఇంత ఉందండి. దీన్ని వెనకాల హెయిర్కి పెట్టేస్తాను నేను. ఈ జుట్టుని ఇలా కొంచెం ముడి పెట్టేసేయండి. అవసరమైతే క్లిప్ పెట్టేసుకోండి. చూసారా ఇలా పెట్టాను నేను. ఫేస్కి కూడా అప్లై చేస్తాను కదా, ఇలా ఇలా వస్తుందండి మనం పెట్టుకుంటే. అర్ధగంట తర్వాత జుట్టు ఇలా ఉంటుందండి. ఇంకా చాలు, 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ మీద కొంచెం వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాను. లైట్గా నొరగొచ్చింది చూసారు కదా. మా పాపకి నేను ఆయిల్ పెట్టిన తల మీద నేను ఈ పేస్ట్ పెట్టాను, మీకు చూపించాను కదా. ఇప్పుడు మళ్ళీ 2 గ్లాసులు హాట్ వాటర్ తీసుకుని ఒక 2 స్పూన్ల హెయిర్ వాష్ పౌడర్ వేసి కలిపి నేను రుద్దుతున్నాను అనమాట. సెకండ్ టైం చక్కగా క్లీన్ అయిపోతుంది. 2 సార్లు మనం క్లీన్ చేసామంటే చుండ్రు ఎవరికన్నా ఉన్నా పూర్తిగా పోతుంది. ఆ తర్వాత మెల్లగా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడైతే నేను హెడ్ బాత్ చేయించేసాను. డ్రైయర్ పెట్టి మీకు ఈ హెయిర్ ఎలా ఉందనేది మీ ముందే చూపిస్తానండి. చాలా క్లీన్ అయిపోతుంది. చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది. తద్వారా జుట్టు రాలటం తగ్గిపోయి పెరగటం మొదలవుతుంది. చూడండి మా పాప హెయిర్ ఎంత బాగుందో, సిల్కీగా చాలా వాల్యూమ్ అనేది వస్తుంది. ఫస్ట్ జుట్టుకైతే ఎంతో చక్కగా ఉందండి. చూడడానికే చాలా ముచ్చటగా ఉంది. చేత్తో ఇలా పట్టుకుంటే పట్టులాగా ఇలా జారిపోతుంది అనమాట. ఇలా ఉంటుందండి మనం ప్రిపేర్ చేసిన ఈ పోరంకీస్ హెర్బల్ వాష్ పౌడర్. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఈ హెయిర్ వాష్ పౌడర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి. 450 గ్రామ్స్ నుంచి ఎంతైనా మేము ఇవ్వగలము. హెయిర్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. మీరందరూ అడుగుతున్నారు కాబట్టి ఒకసారి చేసి చూపించండి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా కలుపుకోవాలో చేసి చూపించండి అని చాలామంది మెసేజెస్ పెట్టారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడైతే చూడండి హెయిర్ ఒకసారి ఫ్రంట్ నుంచి చూడండి ఎంత చక్కగా ఉందో. హెయిర్ మెరుస్తూ ఉంటుంది. దండి పోరంకీస్ హెర్బల్ ప్రోడక్ట్స్ ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది నేను ఫస్ట్ పార్ట్లో భాగంగా
హెయిర్ వాష్ పౌడర్ అలాగే బాత్ పౌడర్ చూపించాను కదా. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా పోరంకి కిచెన్ అండ్ గార్డెన్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.